ఈరోజు మేము ఏడికి పోబోతున్నామంటే వారాహి అమ్మ టెంపుల్ కి పోతున్నాము. అక్కడ ఉండే వారాహి అమ్మని వచ్చి మనం డైరెక్ట్ గా చూడకూడదు. పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫేస్ మాత్రం కనిపించే మాత్రం ఒక చిన్న హోల్ ఉంటది, దాని లోపల నుంచి మాత్రమే చూడాలి. 3 holes ఉంటుంది. ఫస్ట్ హోల్ లో వచ్చి ఆమె ఫేస్ కనిపిస్తుంది, సెకండ్ హోల్ లో వచ్చి ఆమె హస్తం కనిపిస్తుంది, థర్డ్ హోల్ లో ఆమె పాదాలు కనిపిస్తుంది. మనం పై నుంచి ఆమెను చూసేసి వచ్చేయాలి. అది కరెక్ట్ గా 8:30 వరకే ఓపెన్ లో ఉంటుంది. అమ్మ వచ్చి రాత్రి అంతా కాశీని వచ్చి కాపలికి వస్తుందంట. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2 o'clock 3 o'clock అమ్మ వచ్చి మళ్ళీ టెంపుల్ కి వస్తుందంట. పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి మాత్రమే చూడాలి అమ్మని, డైరెక్ట్ గా చూడకూడదు. డైరెక్ట్ గా చూస్తే చనిపోతారు ఇమీడియట్ గా అనేసి అంటారు. ఇప్పుడు ఆ టెంపుల్ కి మేము పోతా ఉన్నాము. ఆటో దిగేసినాము. ఇప్పుడు 800 meters నడుచుకొని పోవాలంట ఘాట్ దగ్గరికి. అక్కడ రోడ్లు చాలా చిన్నదిగా ఉంటాయి కాబట్టి అసలు రిక్షా పోదు, ఆటో పోదు, ఏమీ పోదు. దానికే బై వాక్ వెళ్ళిపోతా ఉన్నాం అందరూ. ఇంకొక ½ an hour లో టెంపుల్ క్లోజ్ చేస్తారు, దానికే భయము. నేను మాట్లాడరా కోల్డ్ అయిపోయిందా? ఏదైనా మాట్లాడరా అంటే కోల్డ్ అయిపోయిందిరా తిక్కలాడు. ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చేది నీకేమనిపిస్తుంది ఇప్పుడు? ఎట్లైనా దేవుని దర్శనం చేసుకోవాలి. ఇదే వరాహి మాత టెంపుల్. చూసుకోండి, లోపల వీడియో తీసేదానికి కాదు అనుకుంటాను, సో బయట మాత్రం చూపిస్తాను. వారాహి అమ్మది దర్శనం ఇప్పుడే అయింది. 2 hours పట్టింది దగ్గర దగ్గర దర్శనం అయ్యేదానికి. ఇప్పుడుదా వచ్చినాం కింద. అష్టాదశ శక్తి పీఠాలు మాత్రం మనకు తెలుసు. కాశీ విశాలాక్షి ఒక శక్తి పీఠము. అమ్మ యొక్క కమ్మలు పడిపోయింది కాబట్టి ఇక్కడ కాశీ విశాలాక్షి శక్తి పీఠము. అది కాకుండా ఒక సీక్రెట్ చెప్తాను ఇప్పుడు. 51 శక్తి పీఠాలు ఉన్నాయి మొత్తం. దాంట్లో కాశీలో 2 ఉన్నాయి. రెండోది ఏమంటే వారాహి 51 శక్తి పీఠాల్లో ఒక స్థలం అన్నమాట. సో అమ్మ యొక్క దంతం పడింది కాబట్టి శక్తి పీఠం అయింది. ఇది కూడా 51 శక్తి పీఠాల్లో, అష్టాదశ శక్తి పీఠాల్లో లేదు. 51 శక్తి పీఠాల్లో వారాహి కూడా ఒకటి. ఇది చాలా టాప్ సీక్రెట్, చాలా మందికి తెలియదు. కావాలంటే మీరు కాశీ ఖండంలో చూసారంటే దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. వారాహి అమ్మ కాశీకి ఎలా గ్రామ దేవత అయిందో ఈరోజు చెప్తాను వినండి. కాశీ పరమశివుని పవిత్ర నగరంగా ప్రసిద్ధి చెందింది. అది అపారమైన ఆధ్యాత్మిక శక్తి గల క్షేత్రంగా భావించేవారు. అయితే ఆ పవిత్ర నగరాన్ని మరియు భక్తులను దుష్ట శక్తులు, పూత ప్రేతాలు, ప్రతికూల శక్తులు కలవరపెట్టేవి. కాశీని రక్షించడానికి పరమశివుడు నగర సరిహద్దుల చుట్టూ శక్తివంతమైన రక్షక దేవతలను నియమించినారు. వారిలో ఒకరే వారాహి అమ్మ. వారాహిదేవి సప్తమాతృకలో ఒకరు. వరాహముఖం కలిగిన ఉగ్రరూపిణి, భక్తుల పట్ల అపారమైన మాతృస్నేహం కలిగిన దివ్య తల్లి. వారాహి అమ్మవారు రాత్రింబవలు కాశీ నగరాన్ని కాపాడే బాధ్యతను స్వీకరించారు. పరమశివుడు భక్తులకు మోక్షం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తే వారాహి అమ్మవారు ప్రజలను ప్రమాదాల నుండి, చేతబడుల నుంచి, వ్యాధుల నుంచి, ప్రతికూల శక్తుల నుంచి రక్షించేవారు. రాత్రి సమయంలో వారాహి అమ్మవారు కాశీ పవిత్ర సరిహద్దుల వెంట సంచరిస్తూ కాపలా కాస్తారు. పవిత్ర నగరంలోకి ప్రవేశించక ముందే దుష్ట శక్తులను సంహరిస్తారు. కుటుంబాలు, యాత్రికులు మరియు భక్తులను రక్షిస్తారు. భూమిని మరియు ప్రజలను కాపాడే తల్లి ఆమె. ఆమెకు గ్రామ దేవత అనే గౌరవం లభించింది. నేటికి వారాహి అమ్మవారు రక్షణ శక్తి కాశీని ఆవరించి ఉందని, ఆమెను భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే ధైర్యము, రక్షణ మరియు స్థిరత్వం లభిస్తాయని అనేక మంది భక్తులు నమ్ముతున్నారు. వారాహి దేవత చాలా ఉగ్రరూపం కలిగిన అమ్మ. అందుకని అందరూ ఆమెను మొదటి అంతస్తు నుంచే చూస్తారు. ఎందుకంటే ఆమె చాలా ఉగ్రరూపంగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా చూడకూడదు అంటారు. ఈ మధ్య కాలంలో ఒక దంపతులు ఆమెను ఎలాగైనా ఎదురుగా చూడాలి అనేసి ఆ అర్చకులను చాలా బలవంతం పెట్టి డైరెక్ట్ గా వెళ్ళినారంట. ఆ వెళ్ళినప్పుడు ఏమైందంటే వెళ్ళిన ఒక కొన్ని క్షణాలలోనే వాళ్ళు అక్కడే మరణించినారు. అందుకే ఆమె చాలా ఉగ్ర రూపము, ఆమెను డైరెక్ట్ గా చూడకూడదు అంటారు. రేటింగ్ 10 కి 8 అంట. భయ్యా और एक दे दो. బాగుంది. నీ కోల్డా ఎట్లా? మార్నింగ్ వచ్చి ఉగ్ర వారాహి దేవిని దర్శించుకున్నాము. టైమింగ్స్ వచ్చి మాక్సిమం 9 లేదంటే 9:30 వరకే మార్నింగ్ ఉంటుంది. రోజంతా క్లోజ్ చేసి ఉంటారు ఆ గుడిని. సో ఉగ్ర వారాహిని దర్శించుకొని మేము మళ్ళీ రూమ్ లో రెస్ట్ తీసుకొని ఇప్పుడు లోలార్క్ కుండ్కి వెళ్తున్నాము. లోలార్క్ కుండ్ ఎందుకు ఫేమస్ అంటే లోలార్క్ ఆదిత్య, ద్వాదశాదిత్యులలో వన్ ఆఫ్ ద ఆదిత్య వచ్చి
లోలార్ కుండ్లో ఉన్నారు, అదొకటి. రెండో వచ్చి కీనారాం బాబా ఆశ్రమం. కీనారాం బాబా ఆశ్రమం ఎందుకు ఫేమస్ అంటే, మనకి ఇంగ్లీష్ వాళ్ళు చాలా పొగరుగా మేము 1800లోనే మేమంతా 19th సెంచురీలోనే మేము ఏరోప్లేన్ కనిపెట్టినామన్నారు. ఇక్కడ చూపిస్తారండి, ఒకటి ఉంది వుడ్ తో చేసిన ప్లేన్ ఒకటి చూపిస్తాను నేను. అప్పట్లో దాన్ని తీసుకొని పైన ఎగిరేవాడు అనమాట కీనారాం బాబా అని ఒక ఆయన. అది ఇప్పటికి కూడా అట్లే మ్యూజియం లాగా పెట్టిండారు. అది కాకుండా అక్కడికి వెళ్తే దయ్యాలు గీయాలు ఆ పీటలు ఏమైనా ఉన్న వాళ్ళు ఆ విభూతి తీసుకోండి, చాలా మంచిది. సో కాబట్టి ఇప్పుడు అక్కడ రెండింటికి పోయి చూద్దాం. ఇప్పుడు ఇదే గుడి వచ్చేసినాం, గుడి దగ్గర. ఇప్పుడు వేరే పక్క పోతాను లోపల. ఇదే లోలార్ కుండు. చూడండి ఎంత స్టీప్ డౌన్ ఉంది. సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి దాంట్లో స్నానం చేశారంటే సంతానం కలుగుతుంది. అదే స్పెషాలిటీ ఇక్కడ. యాక్చువల్ గా ఇది గంగా నీళ్లు, ఇది కూడా పాతాల గంగా. ఇక్కడ వచ్చి లోలార్ ఆదిత్య అనేసి ఈ పక్కుంటారు. నేను చూపిస్తాను అది కూడా. వీడియో ఇక్కడ తీస్తే వాళ్ళు ఒప్పుకోరు, అందరూ చూసే మరి తీయదురా వీడియో, తిడతారు వాళ్ళు. మళ్ళీ మన వ్యూవర్స్ చూపించాలా సబ్స్క్రైబర్స్ అని చెప్పి మనం తీస్తాను వీడియో. ఇదే చూడు ఇక్కడ, ఇది విఘ్నేశ్వరుడు, ఇదే లోలార్ ఆదిత్య. సంతాన భాగ్యం కలిగించే ఆయన. ఇంకా మూడు చెప్పు. ఆదిత్య, లోలార్ ఆదిత్య అని చెప్పు. లోలార్ కుండంలో మునుగుతాడో మునుగో. అయింది 3-4-5-6 సార్లు చేశాడు. పోతా మళ్ళీ ఒకసారి దేవుని చూసినావు కదా, కావాలంటే మునుగు పో, తొందర పో. వాడు గీత వచ్చిలేవే, గీత వచ్చు కదా. చూడరా శ్యామ్, ఇప్పుడు నెక్స్ట్ కీనారాం బాబా ఆశ్రమం. ఆయన అగోరా. ఓకే ఓకే. ఇప్పుడు లేదా 300 years ముందు ఉంది. 300 years ముందు ఉన్నారంటే ఆయన అగోరా. 300 years ఓకేనా? 300 యాదవ్ బాయ్ 310 సంవత్సరాల పైన. 300+ years. లక్కీ నిజంగా మీరు ఇద్దరు దానికే స్నానం చేస్తున్నారు. మీకు ఛాన్స్ చేస్తారు కదా. ओके स्नान करेंगे तो पूरा पुण्य मिलेगा. ठीक है, करूँगा. కీనారాం బాబా ఆశ్రమం అది చేసినాం. లోపల వీడియో అలో లేదని చెప్తున్నారు కాబట్టి వీడియో పట్టలేదు.